వెల్కమ్ టు శిరీష కిచెన్. ఇంట్లో బ్రెడ్ ఉన్నప్పుడు ఈ విధంగా బ్రెడ్ పిజ్జా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఆనియన్ని స్క్వేర్లా కట్ చేసి బౌల్లోకి వేసుకోవాలి. క్యాప్సికమ్ని కూడా స్క్వేర్ ముక్కల్లాగా కట్ చేసుకొని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. పన్నీర్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, పిజ్జా సీజనింగ్ వేసుకోవాలి. 2 స్పూన్స్ దాకా టమాటో సాసు, 2 స్పూన్స్ మైనీస్ వేసుకోవాలి. దీని అంతటిని బాగా కలుపుకోవాలి. దీన్ని కలిపి 2 నిమిషాలు పక్కన పెట్టుకుంటే పన్నీర్ ముక్కలు అన్నిటికీ ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇప్పుడు దీన్ని మనం వీట్ బ్రెడ్ తీసుకొని బ్రెడ్ మీద ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ని మిశ్రమాన్ని చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకున్న తర్వాత పైనుంచి చీజ్ తురుము వేసుకోవాలి. చీజ్ తురుము వేసుకున్న తర్వాత పిజ్జా సీజనింగ్ వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకొని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బ్రెడ్ని ప్యాన్ మీద అరేంజ్ చేసుకొని మూత పెట్టుకొని 5 to 8 మినిట్స్ మీడియంలో పెట్టి వేపుకుంటే మనకి బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోతుంది. మనకి 10 మినిట్స్లో ఈ స్నాక్స్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.